ఈ మధ్య కాలంలో డివోర్సెస్ బాగా పెరిగిపోతున్నాయి. అంటే విడాకులు, బ్రేకప్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట అంతకుముందు కంపేర్ చేస్తే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, వరకట్నపు వేధింపులు కావచ్చు, అలాంటి రీజన్స్‌తో విడిపోయేవాళ్ళు. కానీ అలాంటి కారణాలు ఇప్పుడు అసలు టాప్ 5లో కూడా ఉండట్లేదు. ఇప్పుడు మోడర్న్ కపుల్స్ విడిపోవడానికి టాప్ 5 రీజన్స్ ఏంటంటే, మొట్టమొదటిది ఎమోషనల్‌గా డిస్కనెక్ట్ అవుతున్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు. అది ఇద్దరు అంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు, డిజిటల్ డిస్ట్రాక్షన్ అనొచ్చు, టెక్నాలజీ అనొచ్చు. ఓవరాల్‌గా ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్‌లో ఎమోషనల్‌గా చాలా డిస్కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. రెండోదొచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా హైగా అయిపోయినాయి. అంటే అబ్బాయికి అమ్మాయి పైన, అమ్మాయికి అబ్బాయి పైన, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది కూడా చాలా అయిపోయాయి. అంటే బేసిక్ నీడ్స్, నెసెసిటీసే కాకుండా చాలా ఎవాల్వ్ అయిపోయాయి. ఇద్దరికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం వల్ల కూడా వాళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. మూడోదొచ్చేసి కంపాటబిలిటీ, వాల్యూ కంపాటబిలిటీ. అది ఫినాన్షియల్‌గా కావచ్చు, స్పిరిచువల్‌గా కావచ్చు, ఆ లైఫ్ రిలేటెడ్ కంపాటబిలిటీ కావచ్చు. అంటే వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇద్దరికి వేరు వేరు వాల్యూ సిస్టమ్, బిలీఫ్స్ ఉండడం వల్ల లైఫ్ బిలీఫ్స్ అండ్ వాల్యూ సిస్టమ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, బిగ్గెస్ట్ రీజన్స్. నాలుగవ కారణం వచ్చేసి కంపారిజన్ ట్రాప్. కంపారిజన్ అంటే ఒకప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకోవడం కాదు. ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో డిజిటల్ కంపారిజన్ ఎక్కువైపోయింది. అంటే ఎదుటి వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, మా లైఫ్ అందరిలా లేదు, మేము చాలా వెనుకబడి ఉన్నాము, మేము ఎంతో మిస్ అవుతున్నాం, ఇది లేదు అది లేదు. మన దగ్గర ఎన్నున్నా అంటే వాళ్ళ దగ్గర ఎన్నున్నా కానీ లేనివి ఒక 95% ఉంటే ఒక 5% లోటు ఏదైనా ఉంటే ఆ 5% కాస్త 95 కాదు 100% లోటుగా కనపడి ఈ కంపారిజన్ ట్రాప్లో వెల్తీతనం, అన్‌ఫుల్‌ఫిల్‌మెంట్ తోటి వాళ్ళు గ్యాప్స్ అనేది వైడెన్ అవుతున్నాయి. అండ్ ఐదవ రీజన్, ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెండర్ రోల్స్. ఒకప్పుడు భార్య చేసే పనులు ఇప్పుడు భర్త చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు భర్త చేసే రోల్స్ కూడా ఇప్పుడు భార్య కూడా వర్కింగ్ చేస్తుంది, బయట పనులు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అంటే జెండర్ రోల్స్ అనేది ఫెమినైన్, మాస్కులైన్ అని కాకుండా ఇద్దరు కలిసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో అండ్ పవర్ స్ట్రగుల్స్కి ఆస్కారం చోటు చేసుకుంటుంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి చేయడం అంటే జెండర్ రోల్స్ ఎవాల్వ్ అయి చేసినా కానీ వాళ్ళ వెనుకాల థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఓవరాల్గా సొసైటీ స్టిగ్మా కావచ్చు, ఇవన్నీ ఇంటర్ఫియరెన్స్ ద్వారా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ జెండర్ రోల్స్ డిస్క్రిమినేషన్ కాస్త పెరిగి పెద్దగా అయిపోయి వాళ్ళ మధ్యలో బ్రేకప్స్ వరకు దారితీస్తున్నాయి. సో కారణాలు ఏది ఉన్నా కానీ డివోర్సెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.